ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదమును పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. ఎండిన ఎముకలతో మాట్లాడిన యెహెజ్కేలు అనేటువంటి అంశంలో రెండవ భాగాన్ని మనం వినబోతూ ఉన్నాం. యెహెజ్కేలు ఎవరు? యెహెజ్కేలు ప్రవక్త అనగా ప్రజలకు దేవునికి వారధి. ప్రవక్త అనగా దేవుని యొక్క మాటను ప్రజలకు చెప్పేవాడు. ప్రవక్త అనగా ప్రవచనాము చెప్పేవాడు. ప్రవక్త అనగా ప్రభు యొద్దకు నడిపించేవాడు. ప్రవక్త అనగా జరగబోయే దాన్ని చెప్పేటువంటి వాడు ప్రవక్త. ప్రవక్త అనగా దేవుని చేత నడిపించబడేవాడు. అలాంటి స్థితిలో యెహెజ్కేలు అనబడినటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయనను దేవుడు ఎక్కడికి తీసుకువెళ్ళాడంట? ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి. ఎందుకు అంటే ప్రవక్త ఆ ఎండిపోయిన ఎముకలను జీవము కలిగినటువంటి వాటిగా చేయాలి అని దేవుని ఉద్దేశం. దేవుని మాట ద్వారా ఎముకలను సహితము బ్రతికించగలిగిన వాడు ప్రవక్త. అంటే ఎండిపోయినటువంటి లేక జీవము లేనటువంటి లేక ఎందుకు పనికిరానటువంటి ఎముకలను ప్రభువుతో నడిపించడానికి లేక ప్రభువుతో నడవడానికి ప్రవక్త అవసరం. ఇక్కడ ప్రియులారా, ఒక ప్రవక్త నోట నుండి వచ్చేటువంటి మాటే అద్భుతము అనుకోకండి. నేనంటాను ప్రవక్త తాకిన అద్భుతమే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. ప్రవక్త మాట్లాడితే ఎముకలలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా విన్నాయి. ఆ ఎముకల మీదకి దేవుని యొక్క మాటను ప్రవచనముగా మాట్లాడినప్పుడు మాంసము వచ్చింది. ఎముకల మీదకి మాంసము మీదకి నరములు వచ్చాయి. నరముల మీదకి చర్మము కూడా వచ్చి ఆ యొక్క ప్రవక్త మాటకు ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి అతుకబడ్డాయి. 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 5వ వచనం నుండి చదివితే ప్రియులారా, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు. ఏంటంట? మీరు బ్రతుకున్నట్లు. ఎముకలు జీవము లేనివి, ఎందుకు పనికిరానివి, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను.
మీ మీద నేనేం చేస్తాను? చర్మము మీ మీద కప్పెదను. ఆ చర్మము మీ మీద కప్పేదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరణమైపోయినటువంటి వారిని బ్రతికించగలిగిన వాడు ప్రవక్త. మరణానికి మర్యాద ఉండదు. గొప్పవాడినైనా మరణం ఆవరించి పలకరిస్తుంది, పేదవాడినైనా మరణం ఆవరించి పలకరిస్తుంది, చిన్నపిల్లవాడినైనా మరణము దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది, ముసలివాడినైనా మరణము దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. మరణము ఎవరికి మర్యాద ఇవ్వదో గుర్తుపెట్టుకోండి. అరే ఆడు చాలా ఉన్నతమైన వాడురా, లేక ఎమ్మెల్యేరా, ఎంపీరా, లేకపోతే ప్రైమ్ మినిస్టరా, ఎనీథింగ్ ఎవరైనప్పటికీ కూడా మరణము ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిందంటే విడిచిపెట్టదు. ఒకవేళ మనకు మర్యాద ఉండొచ్చేమో కానీ మరణానికి మర్యాద ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మరణము ఆ యొక్క ఎముకలుగా ఉన్నటువంటి అస్థిపంజరాలతో మరి ఆటలాడుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు తన దైవజనుడి ద్వారా. దేవుని స్తోత్రం కలుగునగా. మరణం ఆ ఎముకలతో ఆటలాడుకుంటే, మరణం ఆ ఎముకలతో మాట్లాడితే, మరణమైపోయినటువంటి గుల్లగా ఉన్నటువంటి లోయలో ఉన్నటువంటి ఎముకలతో దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు. ఓ ఎముకలారా, మీరు తిరిగి మరలా బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సేవకుడు మాట్లాడితే బ్రతకడమే కాదు, సేవకుడు తాకినా సరే బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే ప్రవక్తనబడిన వాడు, దేవుని సేవకుడు, యాజకుడు, దేవుని చేత పిలువబడినటువంటి వాడు ఇదిగో బలహీనులను ముట్టుకుంటే, బలహీనులను తాకితే ఎండిపోయిన ఎముకలు మరలా సజీవంగా మార్చబడి నడవలేని వాళ్ళు నడవగలిగిన వారిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో చదివితే అక్కడ పేతురు, యోహానులు శృంగారమనబడిన దేవాలయంలోనికి వస్తా ఉన్నారు. ప్రియులారా, ఏ దేవాలయంలోనికి? శృంగారమనబడిన దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆ దేవాలయంలో అనేక మంది ఆరాధిస్తున్నారు, అనేక మంది దేవుని స్తుతిస్తున్నారు. ఇదిగో ఆ దేవాలయంలో సజీవముగా ఉన్నటువంటి ఎముకలు కలిగిన వారు, శక్తి కలిగిన ఎముకలు కలిగిన వారు దేవాలయంలోనికి ప్రవేశిస్తే, ఎముకల్లో శక్తి లేనటువంటి వాడు దేవాలయం వెలుపట మోసుకొని రాబడి కూర్చుండబెట్టబడ్డాడు. అతడు ఏ యొక్క బలహీనత కలిగి ఉన్నాడంటే ఎముకలలో బలము లేనటువంటి వాడు. ఏమి లేనివాడు? ఎముకలలో బలము లేదు కనుక అతన్ని ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడల్లా కూడా అతన్ని మోసుకొచ్చేవాళ్ళు. ప్రియులారా, మోసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టేవాళ్ళు? ఎక్కడ కూర్చోబెట్టారు? మోసుకొచ్చిన వాళ్ళు దేవాలయం వెలుపల కూర్చోబెట్టేవాళ్ళు. నడవగలిగిన వాళ్ళు దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని స్తుతించారు. దేవాలయం వెలుపల ఉన్నటువంటి వాడు దేవుని యొక్క పాటలు వింటున్నాడు, దేవుని ఆరాధన గ్రహిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని వింటున్నాడు, కానీ అతడు దేవునికి దూరంగా ఉన్నాడు. మోసుకొచ్చే వాళ్ళు దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి కూర్చోబెడితే అతడి జీవితం బాగుంటుందని తెలుసు వారికి, కానీ వాళ్ళ జీవనోపాధి పోతుంది. వాడిని మోసుకొచ్చి బయట కూర్చోబెడితే మందిరంలోకి వెళ్ళే వాళ్ళందరిని చూస్తూ ఉన్నాడు. కాస్త అందంగా చక్కగా శారీ కట్టుకొని, కాస్త ఆ బంగారపు ఆభరణాలు ధరించుకుని వచ్చినప్పుడు చాలా తీక్షణంగా చూసేవాడు. ఈమె డబ్బున్నటువంటిది, కొంచెం సహాయం చేస్తుంది, రూపాయి ఎక్కువ వేస్తుందేమని. అమ్మా 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 అంటే ఏం వినిపిస్తుంది? పక్కనే పర్స్ తీసి, ఎందుకంటే డబ్బున్న వాళ్ళు హోదాను చాటుకుంటారు అక్కడ. ఒకవేళ ఎవరో లేకపోతే ఏమి ఎయ్యరేమో, కానీ వెనకాల నలుగురు ఉన్నారంటే, ముందు నలుగురు ఉన్నారంటే ఏం చూపించుకోవాలి? ఏం చూపించుకోవాలి? గొప్ప చూపించుకోవాలి. కాబట్టి పర్స్ టక్కనే తీసి రూపాయి వెయ్యిలోనే ఆవిడ కూడా ఏం చేస్తుంది? వేస్తుందండి. ఒకవేళ ఆ విధంగా ఆ కుంటివాడు లోపలికి మందిరంలోనికి వచ్చేటువంటి వారిని అడుక్కుంటా ఉంటే అనేకులు అతనికి దానం చేస్తూ ఉండొచ్చు. అదే సందర్భంలో దైవజనులు వస్తున్నారంట, ప్రవక్తలు వస్తున్నారంట, అపోస్తులు వస్తున్నారంట, దేవుని చేత పిలువబడిన సేవకులు వస్తున్నారంట. మందిరంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క కుంటివాడు చూచాడంట. ఎవరిని? పేతురు, యోహానులను. దైవజనులు చూచి అయ్యలారా అంటే చూడండి, అక్కడ అతడు వారిని చూచి
పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోవునప్పుడు ఆ. వాడు చూచి భిక్షమడుగగా చూచి అంటున్నాడు, అయ్యా అయ్యా ప్లీజ్ గివ్ మీ 1 రూపీ, ప్లీజ్ అయ్యా 1 రూపాయి ఎవరా అని అడుగుతుంటే చూచి అడిగినప్పుడట పేతురు యోహానులు కూడా అతన్ని తేరు చూచి, అబ్బాయి నీకు ఇవ్వడానికి మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ ఇదిగో మేము నీకు ఇవ్వడానికి ఇష్టపడి ఉన్నాము. నువ్వు కాసుల కోసం ఎదురు చూస్తున్నావు, మేము కనికిరాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. స్తోత్రం కలిగిన దైవజనుడు అయినటువంటి పేతురు యోహానులు అతనికి కనికరం ఇవ్వాలని చూస్తూ అన్నారు కదా, ఇదిగో నీవు కోరుకున్నట్లుగా నీవు ఆశించినట్లుగా మేము వెండి బంగారాలు నీకు ఇవ్వడానికి సమర్థులమో కాదు. దేనికి సమర్థులం? ఇదిగో దేవుడు మాకు ఇచ్చిన బలాన్ని నీకు ఇస్తాం, ఇదిగో దేవుడు మా ఎముకల్లో ఉంచిన శక్తిని నీకు ఇస్తాం అని నజరైనటువంటి యేసు నామములో లే అని అతడు కుడి చేతిని పట్టుకుని లేవనెత్తారంట. దేవునికి స్తోత్రం కలుగును. ఏనాడైనా మందిరంలోకి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా పట్టుకున్నారే, ఇక్కడ దాకా నిన్ను మోసుకొస్తున్నారు, మోసుకొచ్చే వాళ్ళకి కనీసం కనికరం లేదురా, నువ్వు లోపలికి రారా దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పారా? చెప్పలేదండి. మందిరంలోకి వచ్చిన ఏ విధమైనటువంటి విశ్వాసి చెప్పలేదు. కానీ పేతురు యోహానులకున్న భారం ఏమిటంటే మాలో ఉన్న దేవుని శక్తిని వీళ్ళకి ఇవ్వాలి, మాలో ఉన్న దేవుని ప్రభావాన్ని వీళ్ళకి ఇవ్వాలి, మా ఎముకల్లో దాచినటువంటి ఆ యొక్క ప్రభావాన్ని వీళ్ళకి ఇతనికి ఇవ్వాలని నిశ్చయించుకుని నజరైనటువంటి యేసు నామములో లేచి నడవమని నిలబెట్టారట. ఆమేన్. వాడు లేచి నిలిచి నడుచుచు వాడు దిగ్గున లేచి, ఎలా లేచాడంట? దిగ్గున లేచి వాడు వెంటనే అని ఉంటది అక్కడ వారి కుడి చెయ్యి పట్టుకొని, ఇదిగో పేతురు ఆ కుంటివాని కుడి చెయ్యిను పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను ఏం చేయని అంట? చీలమండలు బలం పొందెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు ఏం చేశాడంట? లేచినోడు నిలిచిన వాడు, అబ్బా నేను నడుస్తున్నాను, అరే నేను నడుస్తున్నా, అబ్బా ఎంత బాగా నడుస్తున్నానో, ఎంతవరకు కుంటివాడిగా ఉన్నాను, నేను నడుస్తా ఉన్నాను. నడుచుచు గంతులు వేయుచు. నడిచినోడు ఏం చేశాడంట? గంతులు వేయుచు. నడిచినోడు ఏం చేశాడంటే గంతులేసాడంట. దేవుని స్తుతించుచు. యేసు నీ నామములో శక్తి ఉన్నదయ్యా, యేసు నీ నామములో స్వస్థత ఉన్నదయ్యా. ఆయన నామములో ఏముందంట? నజరేటువంటి యేసు నామములో లేచి నిలవమని అతడు కుడి చేయి బట్టి లేపినప్పుడట లేచి నిలిచి నడిచెను. నా కుంటి కాలు బాగుంది, నా కాలు బాగా అయిపోయింది, ఇంతవరకు వంకర తీరిన కాలు, ఇంతవరకు పక్కకు తీరిన కాలు, నా సడ్డ పని చేయని కాలు ఈరోజు నిలబడుతుంది, ఈరోజు నడుస్తూ ఉంది, ఈరోజు బాగుంది అన్నీ చూసుకుంటున్నాడు. నిలబడినాడు, నడిచాడు, అమాంతంగా అద్భుతంగా నడుస్తా ఉన్నాడు. నడిచినవాడు గంతులేస్తున్నాడు. అద్భుతం జరిగితే ఏమవుతుంది? సంతోషమే. గంతులు వేస్తారు. గంతులు ఎవరు వేశారండి? దావీదు మహారాజు దేవుని మందసం తీసుకొచ్చేటప్పుడు, దావీదు పురానికి తీసుకొని వస్తున్నప్పుడు నాట్యమాడాను. ఇశ్రాయేలీల జనముతో కలిసి దావీదు నాట్యమాడాడట. ఎలా నాట్యమాడాడో తెలుసా? ఇక బట్టలు ఊడిపోవడం కూడా తెలియలేదట ప్రియులరా, అంత పరవశంతో ఉన్నాడు. నేను అనుకుంటాను దావీదు నాట్యం ఆడినప్పుడు మిగిలిన నాట్యం ఆడరు, అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే చిన్నపిల్లడు కూడా ఏం చేస్తాడు? ఎగురుతాడు. ప్రతి ఒక్కడు కూడా ఎగురుతాడు, ఎగనోడు ఎవడో ఉండడు. ఇక ఇశ్రాయేలీలందరూ కూడా ఆ మందసము దేవుని యొక్క స్థలములోనికి, లేక దేవుడు ఇచ్చినటువంటి మందసాన్ని వాళ్ళు తీసుకొని వస్తూ ఉండగా దావీదు నాట్యం ఆడుతూ ఉంటే ఆ బట్టలు ఊడిపోవడం కూడా తెలియపోయినప్పుడు ప్రియులరా, ఇశ్రాయేలీలు ఎవరు కూడా దావీదుతో చెప్పలేదు బట్టలు ఊడిపోయినాయి అని. ఎందుకో తెలుసా? వాళ్ళు కూడా అంత ఆధిక్యతతో, అంత సంతోషంతో, అంతగా గంతులేస్తూ ఉన్నారు. కానీ భార్య అయిన మేకాలంట అంతఃపురంలో ఉండి చూచి ఇచ్చి అలాగా జనం మాదిరిగా దావీదేంటి డ్యాన్స్ చేస్తున్నాడు, ఈ దావీదేంటి ఇలాగే డ్యాన్స్లు వేస్తున్నాడు, రాజన్న సంగతి మరిచిపోయాడా ఏంటని
బాబో ఈయన కట్టుకున్నందుకే నాకు సిగ్గుగా ఉంది అనుకుందంట. ఏమండి ఎందుకు డ్యాన్స్ చేద్దాం? ఒళ్ళి కొవ్వెక్క ముందుదాకి కాదు, దేవుని సంతోషం. మనసులో దేవుణ్ణి పెట్టుకుని ఆరాధిస్తున్నటువంటి వాడికి ఉండేటువంటి గంతులు అంతా ఎంత కాదు. కాదు. పునః లేతేసేర్లే, ఈయన సింహాసనం మీద కూర్చుండేవాడు కదా, ఈయన రాజు కదా, ఈయన అనేక మంది చెప్పవలసిన వాడు కదా, వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టు మర్యాద లేకుండా అనుకున్నటువంటి మేకాల గర్భాన్ని దేవుడు మూసి పాడేశాడు. చచ్చిపోయేంత వరకు బిడ్డల కనలేదు. దేవుడు మనస్సులో ఉన్న ఆనందాన్ని చూస్తాడు. నీ మనస్సులో ఉన్న, నీ హృదయంలో ఉన్న, నీ యొక్క తలంపుల్లో ఉన్న ఆనందాన్ని చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా అంట ఈ కుంటివాడు దేవుని మందిరంలోకి వచ్చి గొంతులేస్తున్నాడు, ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు. అంతేకాకుండా దేవుని మందిరంలోనికి వచ్చి అంట దేవుని స్తుతించుచు ఏం చేశాడంట? దేవుని స్తుతించుచు దేవుణ్ణి స్తుతించాడు. ప్రియ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. దేవాలయంలోనికి వచ్చాడు. ఏనాడైనా వచ్చాడా? రాలేదండి. దేవుని సేవకుడు తాకిన వెంటనే ఎండిన ఎముకలు జీవిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషాని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎలీషా ఒక ప్రవక్త. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఎలీషా ప్రవక్త అని వ్రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఎలీషా ఎవరు? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరును లేరు గాని ఇశ్రాయేలులో ప్రవక్తయగు ఎలీషా మీ ప్రవక్తయగు ఎలీషా. ఎలీషా ఎవరు? ప్రవక్త. ఇక్కడ యెహెజ్కేలు ఎవరు? ప్రవక్త. ప్రవక్త యెహెజ్కేలు ఆ యొక్క లోయలో ఉన్నటువంటి ఎముకలతో మాట్లాడితే, ప్రవక్త అయినటువంటి ఎలీషా చచ్చిపోయిన శవం మీద పండుకుని శవాన్ని బ్రతికించిన గనుడైనటువంటి వాడు ఎలీషా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రవక్త నిన్ను బ్రతికింపజేస్తాడు. షునేమి పట్టణానికి వచ్చినప్పుడు, షునేమి పట్టణములో ఆమె గనురాలికి బిడ్డలు లేనప్పుడు, ఇదిగో దేవుని యొక్క కృపను బట్టి ఆమె అతనికి భోజనం పెట్టినప్పుడల్లా ఆ భోజనం తిన్నందువలన ఆ యొక్క ఎలీషా ఆమె కొరకు ప్రార్థన చేస్తే వృద్ధాప్యముల కుమారుడు పుట్టాడు. బాలుడైనటువంటి వాడు ఎదిగిన తర్వాత చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా ఎక్కడుంటాడో? కర్మేలు పర్వతం మీద ఉంటాడని తెలుసుకుని, ఇదిగో బిడ్డ చనిపోయాడని యజమానుడు కూడా చెప్పకుండా ఒక గాడితో లేటువంటి పనివాడిని పంపించయ్యా, నేను దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. భర్త అన్నాడు, ఇప్పుడు ఎందుకే? ఇప్పుడు అమావాస్య కాదు. అమావాస్య కూడా కాదు కదా. ఇప్పుడు అమావాస్య నాడు ప్రార్థన ఉంటుంది అనుకో, అమావాస్య కాదు. పౌర్ణమి కూడా కాదు, పౌర్ణమి నాడు కూడా ప్రార్థన ఉంటుంది కదా, పౌర్ణమి కూడా కాదు. ఇప్పుడు ఎందుకంటే ఆమె అతనితో ఏం చెప్పి, నేను వెళ్ళటం మంచిది అంతే, దట్స్ ఆల్, నువ్వు వినవయ్యా అంతే. బిడ్డ చనిపోయిన సంగతి యజమానుడు కూడా చెప్పలేదే. ఎక్కడ ఉంటాడు అని గ్రహించుకుని నా యొక్క ఇదిగో సేవకుడు ప్రవక్త అయినటువంటి వాడు కర్మేలు పర్వతం మీద ఉంటాడని ఆమె గాడిదను తెప్పించుకొని, పనివాడిని తెప్పించుకొని ఆ గాడిద మీద కూర్చుని పనివానితో అంటది, ఇదిగో అబ్బాయి, నువ్వు నేను చెప్పేంత వరకు స్లోగా పోనేవద్దు, కర్మేలు పర్వతం దగ్గర పోనే అన్నది. అంతే. కర్మేలు పర్వతం దగ్గరికి గాడిద మీద వచ్చిన తర్వాత ఆ కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి ఎలీషా చూశాడు. గెహాజీ అన్నాడు, గెహాజీ, ఇదిగో షునేమి రాలు వస్తుందయ్యా, నువ్వు గబగబా ఈ కొండ దిగి ఎందుకు వచ్చిందో ఒకసారి అడుగు అంటే మనోడు వెళ్ళాడు. అమ్మా వందనాలు, వందనాలు, బాగున్నారమ్మా, మీ ఆయన గారు బాగున్నారా, మీ అబ్బాయి బాగున్నాడా, అంతా బాగున్నారు, అంతా బాగున్నారా అన్నది. మరి ఏంటంటే, నేను అయ్యగారితోనే మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? అయ్యగారితో, ఎలీషాతోనే అయ్యగారు నన్ను పంపించారమ్మా, విషయం ఏంటో చెప్పమ్మా. నేను చెప్తానంటే, నీకు చెప్పను, నేను అయ్యగారితో చెప్తాను. ఎలీషాతో మాట్లాడవలసిన మాట ఇది. ఎందుకో తెలుసా? ఎలీషా యొక్క నరాల్లో, ఎలీషా యొక్క ఎముకల్లో దేవుని శక్తి ఉండడం నేను గమనించాను. ఎలీషా మాటల్లో దేవుని శక్తి నేను గమనించాను. నా బాధ ఎలీషాతో చెప్పుకోవాలి, నా ఆక్రందన ఎలీషాతో చెప్పుకోవాలి, నేను ఎలీషా ముఖాన్ని చూడాలి. సరే రామ్మా. ఎదురు కొండెక్కారు. అయ్యా వందనాలు, వందనాలమ్మా, ఎలా ఉన్నారు? అయ్యా చాలా వేదనతో వచ్చాను. ఏమైందమ్మా? నా కొడుకు చనిపోయాడు. నువ్వు ప్రార్థన చేయగా పుట్టిన కొడుకు ఏమైపోయాడు? చనిపోయాడమ్మా. ఎలీషా చాలా బాధపడ్డాడు. అరే, ఈ విషయాన్ని దేవుడు నాకు మరుగు చేశాడని గెహాజీకి తన దండం ఇచ్చి, వెళ్ళి గెహాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చనిపోయిన బిడ్డ మీద ఈ దండమును పెట్టు అంటే, సరే మనోడు కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంటాడు కదా, కొంచెం
గొప్పలు. కొంతమంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు చెప్పే వాక్యం నేను చెప్పలేనా, పాస్టర్ గారు పాడే పాట నేను పాడలేనా, పాస్టర్ గారు లేకపోతే నాకు వాక్యం ఇస్తే చించేస్తానంటాడు. ఏంటి చించేది? బొందా చించుకోవాలి కాగితాలు. కొంతమందికి నిలబడ్డదాకా ఉబలాటం ఎక్కువైపోద్ది, నిలబడ్డదాకా మాట రాదు, ఏదో చెప్పాలనుకుంటారు. దేవుని ఆత్మ ఆ వ్యక్తి మీదకి రాదు. ఇందా సన్నిబాబు చెప్పాడు, హెస్కేలు మీదకి దేవుని హస్తం వచ్చినప్పుడు ఆత్మవశుడైపోయాడు. ప్రియుల ఎముకల లోయలో నడిపించాడు, దండం ఇచ్చాడు. కానీ దేవుని సేవకుడైన ఎలీషా గెహాజీ మీదకి దేవుని ఆత్మ రాలేదు. గుర్తుంచుకోండి, అందరూ సేవకులు కాదు, వాక్యం తెలిసిన ప్రతి ఒక్కడు సేవకుడు కాదు, ప్రార్థన చేసే ప్రతి ఒక్కడు సేవకుడు కాదు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు సేవకుడు. గెహాజీ ఎలీషా దగ్గర ఉన్నాడు, కానీ ఏ మాత్రము కూడా ఎలీషా మీద ఉన్న ఆత్మ గెహాజీ మీదకి రాలేదు. గుర్తుపెట్టుకోండి, దండం ఇచ్చాడు ఎలీషా, అది పట్టుకుని వెళ్ళాడు, కానీ ఏ మాత్రము చనిపోయిన బిడ్డ బ్రతకలే. మరలా వచ్చాడు, తలదించుకున్నాడు, అయ్యా ఆ బిడ్డ బ్రతకలేదు, ఆమె అక్కడే ఉంది. అయ్యా నువ్వు రాయ్యా, నువ్వు రావాలయ్యా, నువ్వు కావాలయ్యా. ఇప్పుడు నీ ప్రార్థన కావాలి, నీ అడుగులు నా గృహంలో పెట్టాలి, నీ మాట మాట్లాడాలి, నీ వస్తేనేనో బిడ్డ బ్రతుకుతాడు. ఆమె విశ్వాసాన్ని చూసి సరే గెహాజీ వచ్చినప్పుడు ఎలీషా ఆమెతో పాటు వెళ్ళినప్పుడు ఆమె ఎలీషా పడుకున్న ఆ గది డోర్ను ఓపెన్ చేసింది. ఎలీషా పడుకున్న మంచాన్ని చూపించింది. ఎలీషా పడుకున్న మంచం మీద ఉన్నటువంటి తన కుమారుడి శవముగా ఉన్నటువంటి వాడిని చూపించింది. 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరినే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను ఆ యొక్క శవము కన్ను మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి ఆ శవము 2 చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడవుగా పండుకొనగా బొర్రగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. ఎంచిపోయిన చిన్న కుమారుడి మీద బాలుడి మీద దైవజనుడు పారచాచుకుని పండుకున్నప్పుడు దైవజనుడి యొక్క ఎముకల్లో ఉన్నటువంటి శక్తి, ఎలీషాలో ఉన్నటువంటి ఎముకల్లో ఉన్నటువంటి శక్తి ఆ యొక్క బిడ్డలోనికి వెళ్ళి వెట్టపుట్టి చనిపోయిన శవము ఎలీషా ద్వారా బ్రతికింది. దేవునికి ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీ దేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే రాతిని తొలిపిస్తారు. మన మట్టిని ఎలాగ ఇచ్చేస్తామో వాళ్ళు రాతిని తొలిపిస్తారు, అందులో పెట్టేసి రాయి పెడతారు, పైన రాయి పెడతారు. అలాగే ఏం చేయాలో అర్థం కాక వీళ్ళకి భయం వేసి, ఇదిగో మనల్ని చూసారనికే ఇదిగో మోయాబీలు మనల్ని చంపేస్తారు, ఈ సచ్చినోడితో పాటు మనం కూడా చచ్చిపోతాం అనుకుని ఏం చేయాలో తెలియక రే ఏదో సమాధిలో పెట్టేద్దామని ఆ సమాధి రాయి తీసి ఏం చేశారు చచ్చిపోయిన శవాన్ని అందులో పెడితే, ప్రియమైన దేవుని పిల్లారా, ఎలీషా యొక్క ఎముకలు తగిలి చచ్చిపోయిన శవం లేచి నిలబడిన. దేవుని స్తోత్రం కలుగునుగాక. చపల కొట్టి దేవుని మహిమపడదామా. ఎవరు సలీము తగిలి 13 గ్రంథము 13వ అధ్యాయము చదవండి. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఏం చేశారు? సమాధిలో ఎలీషా చనిపోయిన వెంటనే సమాధిలో ఉంచారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చి, ఎలీషా చనిపోయిన 1 సంవత్సరం గడిచిపోయింది. మోయాబీలు ఇశ్రాయేలీల మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. కొందరు ఒక శవమును పాతి పెట్టి, అప్పుడంట ఒక ఆయన చచ్చిపోతేనంట ఆ చచ్చిపోయిన వాడిని పాతి పెట్టడానికి తీసుకొచ్చారు. ప్రియులారా, సైన్యములకు భయపడి ఆ శవమును, ఆ యుద్ధం జరుగుతున్న సైన్యానికి వెళ్ళు, ఇదిగో శవను పాతి పెట్టేటువంటి వాళ్ళు, శవమును అక్కడ పాతి పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, ఎవరి సమాధిలో? ఎలీషా యొక్క సమాధిలో ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా
ఆ ఉంచగా దింపిన ఆ శవము దింపిన ఆ యొక్క శవము ఎలీషా శల్యములకు ఎలీషా శల్యములకు తగిలి అది తిరిగి బ్రతికి ఆ శవము తిరిగి బ్రతికి కాలు మోపి నిలిచెను. హల్లెలూయా హల్లెలూయా. ఎలీషా ప్రవక్త గొప్పవాడు. ప్రవక్త మాట్లాడడమే కాదు, ప్రవక్త తాకితే అద్భుతం. అంతేకాదు ప్రవక్త ఎముకలలో ఉన్నటువంటి శక్తిని ఈ రోజున మనం చూడగలుగుతాం. ఎలీషా అంతకు ముందు చిన్నపిల్లవాడు చనిపోతే తన యొక్క శరీరములో ఎముకల్లో ఉన్నటువంటి వెట్ట ఆ యొక్క శవంలోనికి వెళ్ళి బ్రతికింది. ఇప్పుడు ఎలీషా చచ్చిపోయి సంవత్సరం అయిపోయింది, ఎముకలు ఎలా ఉన్నాయంట? ఎండిపోయినాయి, బలము లేవు. అయినప్పటికీ కూడా చచ్చిపోయిన శవాన్ని లేపగలిగిన ఎలీషా యొక్క ఎముకలు. దేవునికి స్తోత్రం కలిగిన. నేను అనుకుంటాను, ఎలీషా యొక్క శవంలో పెడుతున్నప్పుడు, ఎలీషా యొక్క సమాధిలో పెడుతున్నప్పుడు ఆ చచ్చిపోయిన వాడి యొక్క భార్య వచ్చి ఉంటుంది, బిడ్డలు వచ్చి ఉంటుంది. అయ్యో ఈ రోజున మా నాన్న చనిపోయాడు, అయ్యో మా నాన్నకు దూరం అయిపోతున్నాం, మా నాన్న మాకు దూరం అయిపోయాడు, మా ఆయన మాకు దూరం అయిపోయాడు అని ఏడుస్తూ ఉన్నటువంటి వాళ్ళే కానీ బ్రతుకుతాడని ఎవరన్నా ఊహించుంటారా? ఎవరు ఊహించలేదు. ఎలీషా యొక్క ఎముకలలో దేవుని ప్రభావం, ఎలీషా యొక్క ఎముకల్లో దేవుని శక్తి. ఈ రోజున ప్రవక్త నిన్ను తాకినా, నీతో మాట్లాడినా, ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేసినా అది అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ రోజున ఎండిపోయిన ఎముకల స్థితిలో ఉన్నావేమో, ఆత్మీయంగా ఎండిపోయావేమో, ఆత్మీయ స్థితిలో ఎండిపోయినటువంటి విధానంలో ఉన్నావేమో. నేను ఇంకా బ్రతుకున్నాను, ఇంకా జీవం ఉంది, ఇంకా బలం ఉంది అనుకుంటున్నావేమో. లేదు లేదు, నీ ఎముక ఎండిపోయింది. దేవుడు ఎముకలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? అందుకని ఆదాం అంటాడు అవ్వతో, నా ఎముకలలో దేవుని పిల్లలకు ఎముకలకు దేవుడు చాలా ఆధిక్యత ఇచ్చాడండి. దేవుని చిత్తమైతే వచ్చేవారం ఎముకలకి ఇచ్చిన ఆధిక్యత ఏంటో మనం విందాం ప్రియులారా. ఈ 206 ఎముకలను ఆయన ఎంత బాగా చేశాడంటే, ఒకవేళ సరిగా చేయకపోతే చెయ్యి వంకరో, కాలు వంకరో, నడ్డు వంకరో, మూత వంకరో, ముక్కు వంకరో, ఏదో ఒక వంకర. కానీ దేవుడు వంకరతనం లేకుండా, యాకోబులో ఏ వంకరతనమో లేదంట. ఈ రోజున ఈ ఎముకలు బ్రతకాలి. ఈ ఎముకలు బ్రతకడానికి దేవుడు తన యొక్క యాజకుడిని, ప్రవక్తని నియమించి, ఇదిగో అవసరమైతే దేవుని యొక్క యాజకుడి యొక్క చేతిని నీ మీద ఎందుకు పెట్టిస్తున్నాడు తెలుసా? నీలో ఉన్న వంకరతనం పోవాలని, నీలో ఉన్నటువంటి ఆ మస్టు పోవాలని, చిగురింపలేనటువంటి స్థితి, మోడిబారిన స్థితిని నుండి మరలా చిగురించాలని, ఎండిపోయిన ఎముకల నుండి మరలా ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ భారభారతమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి ఆర్థిక సహాయాన్ని అందించుటకు మీ వంతుగా గుప్పులు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఆమె. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.